దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి ఉదయకాలం ఈ దినం దేవుని వాగ్దానం చూస్తున్న ప్రియాతి ప్రియ దేవుని బిడ్డలందరూ ప్రత్యేకమైన వందనాలు. దేవుని బిడ్డలారా, మీ అందరూ బాగున్నారా? ఉదయకాలంలో దేవుని నామాన్ని మహిమపరుస్తూ ఆత్మీయంగా బలపడుతూ ఉన్నారా? దీనిని బట్టి దేవునికి ఎంతో సంతోషము, ఆనందం, మనకు దీవెనకరం. కాబట్టి ఈరోజు దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు చూద్దాం. పరిశుద్ధ లేఖన గ్రంథంలో నుంచి అపోస్తుల కార్యము 2వ అధ్యాయము 17వ వచనం చదువుకుందాం. అంత్య దినముల యందు నేను మనుషులందరి మీద నా ఆత్మ కుమ్మరించెదను. మీ కుమారులు కుమార్తెలు ప్రవచించెదరు. మీ యవనులకు దర్శనములు కలుగును. మీ వృద్ధులు కలలు కందురు. ఆ దినములలో నా దాసుల మీదను నా దాసురాండ్ల మీదను నా ఆత్మ కుమ్మరించెదను కనుక వారు ప్రవచించెదరు. ఈరోజు దేవుని బిడ్డలారా, దేవాది దేవుడు సెలవిస్తున్న వాగ్దానం ఏంటంటే, నా ఆత్మ మనుషులందరి మీద కుమ్మరిస్తాను. అంత్య దినముల యందు చివరి దినాల్లో నా ఆత్మని మనుషులందరి మీద కుమ్మరిస్తాను. ఎందుకు అంటే, మరి ఇక్కడ వారందరూ యేసుక్రీస్తు ప్రభు ఆరోహణమై వెళ్ళిపోయిన తర్వాత, మేడగదిలో చేరిన తర్వాత పైనుంచి ఒక శక్తి వస్తుంది. దాని కొరకు మీరు కనిపెట్టుకొని ఉండండి. ఆ శక్తి మీరు పొందుకున్న తర్వాత యూదయ, గలిలయ, బేతేలియ అంతటా నాకు సాక్షులే ఉంటారని దేవుని యొక్క వాక్య లేఖనాల ప్రకారంగా వారందరూ చేరినప్పుడు శక్తి దిగి వస్తుంది. అదే అనుభవాన్ని వారు పొందుకున్నప్పుడు, వారు భాషలతో మాట్లాడుతూ దేవుని స్తుతిస్తూ ఉన్నప్పుడు, అక్కడ చుట్టూ ఉన్న ప్రజలందరూ మీరు క్రొత్త మద్యం తాగారని చెప్పి దేవుని బిడ్డలారా వారిని తప్పుగా అపహాస్యం చేస్తూ హేళన చేస్తున్నప్పుడు దేవుడు మాట్లాడిన మాటలు ఇవన్నీ కూడా అంత్య దినములలో మరి నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను. మీ యవ్వనులు, మీ బిడ్డలు ప్రవచించెదరు. మీ వృద్ధులు కలలు కంటారు. మీ యవ్వనులు మరి దర్శనాలు కలుగుతాయి. మీ యొక్క దాసుడు దాసురాలు మరి వారు ప్రవచించెదరు నా ఆత్మతో నింపబడి అని దైవ వాక్కు ప్రకారంగా ఈరోజు దేవుని బిడ్డలారా, దేవుని ఆత్మ పొందుకుంటున్న ప్రతి ఒక్కరూ ప్రవచించాలి, కలలు కనాలి, భాషలతో మాట్లాడుతూ సంఘానికి దీవెనకరంగా, మన జీవితానికి ఆశీర్వాదకరంగా మనం ముందుకు కొనసాగాలి. మనం కలలు కంటూ, మనం భాషలు మాట్లాడుతూ, మనం ప్రవచిస్తూ ఉండగా కళ, దర్శనం అనేది జరగబోయే విషయాలను బయలుపరుస్తూ ఉంటుంది. దేవుని బిడ్డరా, ఇది మనం పొందుకోవడం వల్ల మన భవిష్యత్తులో మనం ఏమి అవ్వబోతున్నామో, ఏం కలగబోతుందో యోసేపు జీవితం చూస్తే మనకు అర్థమవుతుంది. ఆ దేశాన్ని పరిపాలిస్తున్నప్పుడు గొప్ప కరువు రాబోతుందని దేవుడు చూపించడం బట్టియే, యోసేపు ధాన్యాన్ని నిల్వ చేయడం బట్టియే అక్కడ కరువు లేకుండా ఇతర దేశాలు కూడా అక్కడికి వెళ్ళి ఆహారం పొందుకున్నట్లుగా ఒక దర్శనము, ఒక కళ ఆ రీతిగా ఉపయోగపడింది. రెండోదిగా దేవుని బిడ్డలారా, ఒకవేళ మనం ప్రవచిస్తూ ఉంటే అది సంఘానికి క్షేమాభివృద్ధి. ఒక వ్యక్తిని గురించి మనం పిలిచి, ఒక వ్యక్తి పేరు చెప్పి, అది జరగబోయే రోజుల్లో జరిగే కార్యక్రమాల గురించి, జరిగే స్వస్థత గురించి మనం మాట్లాడినప్పుడు వారు గత జీవితంలో జరగబోయే జీవితాన్ని బట్టి ప్రస్తుతం ఉన్న జీవితంలో వారు చిగురించబడతారు. వారు ధైర్యంగా ఉంటారు. ఓ, నా భవిష్యత్తులో దేవుడు నాకు గొప్ప కార్యం చేయబోతున్నాడు, నా భవిష్యత్తులో నన్ను దీవించబోతున్నాడని వారు విశ్వాసంతో ఒక బోల్డ్గా వారు ముందుకు కొనసాగలుగుతారు. ప్రవచనం వల్ల అంత దీవెన ఉంటుంది. దేవుని బిడ్డలారా, దేవుని దృష్టిలో ఉంటేనే దేవుడు ఇటువంటి ప్రవచనాలు ఇచ్చి వారి పేర్లు పిలిచి ఇంటి కార్యాలు జరిగిస్తాడు. మూడవదిగా మరి భాషలు మాట్లాడడం చాలా వాక్యం సెలవిస్తూ ఉంది. కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయంలో ఈ మాటలు ఉంటాయి. ఏమనంటే, భాష మాట్లాడువాడు తమకు తాము క్షేమాభివృద్ధి కలుగు చేసుకున్నటకై మాట్లాడుతున్నాడు. వాడు మనుషులతో కాదు కానీ దేవునితోనే మాట్లాడుతున్నాడు. ఎందుకంటే అది మనుషునికి అర్థం కాదు కానీ పరలోకపు మర్మములను బయలుపరుచుచున్నాడు అనే మాట రాయబడి ఉంటుంది. కనుక భాషలు ఖచ్చితంగా మనం మాట్లాడుతూ ఉండాలి. పరలోకపు మర్మములను మనం బయలుపరుస్తూ ఉంటాం. తమకు తాము క్షేమాభివృద్ధిని కలుగు చేసుకున్నట్టుకే మాట్లాడుతూ ఉంటారు. అంటే మనకు మనుగా ఎవరైతే మాట్లాడతారో వారికి క్షేమము, అభివృద్ధి. కాబట్టి మీకు క్షేమం లేదా, మీకు అభివృద్ధి లేదా, ప్రతి ప్రాంతంలో భాషలతో మాట్లాడండి, ప్రవచించడం ప్రారంభించండి. దేవుని శక్తిని పొందుకుంటూ కలలు, దర్శనాలు కంటూ ప్రార్థనాపూర్వకంగా ముందుకు కొనసాగండి. మిమ్ములను బట్టి పరలోకం ఎంతో సంతోషిస్తుంది. మిమ్ములను బట్టి మీ సంఘము, మీ యొక్క సహవాసము, రెండోదిగా మీ చుట్టూ, మీ గ్రామానికి, మీ పాదానికి దేవుడు 7 మేలు చేస్తాడు. కనుక భాషలతో మాట్లాడువాడు మనుషులతో కాదు కానీ వాడు డైరెక్ట్గా దేవునితోనే మాట్లాడుతున్నాడని వాక్యం సెలవిస్తుంది. కనుక దేవుని బిడ్డలారా, భాష మాట్లాడేవారు దేవునితో మాట్లాడుతున్నారు, మర్మములను బోధిస్తున్నారు, మర్మములను ప్రకటిస్తున్నారు. రెండోదిగా క్షేమము, వారికి అభివృద్ధిని దేవుడిస్తాడు. ఇవన్నీ దేవుని ఆత్మ దిగి వచ్చినప్పుడు కలిగే స్పందనలు. ఈ స్పందనలన్నీ మీకున్నాయా?
ఖచ్చితంగా మీరు ధన్యులు. ఒకవేళ లేకపోతే ఈ రీతిగా మనం ప్రయాసపడదాం. దేవుని ఆత్మ పొందుకుంటూ ఆత్మీయంగా బలపడుతూ వాగ్దానపూర్వకంగా ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, గొప్ప దేవ, ఈ దినము మీరు మాకు ఇస్తున్న బలమైన వాగ్వచనాలు బట్టి నీకు మహిమ. ఎంతమంది బిడ్డలు ఈ వాగ్దానం చూస్తున్నారు? ఈ వాగ్వచనాలన్నీ బిడ్డల పట్ల కూడిపరిచాయ్యా. వారి కళ్ళలో దర్శనాలు, రెండుగా భాషలు మాట్లాడుతూ నీ నామాన్ని మహిమపరుస్తూ ఉండగా జరగబోయే భవిష్యత్తు గురించిన చింత, బాధ, వ్యతిరేకత, దుఃఖం, కన్నీరంతా తొలగించి ఆశీర్వాదకరమైన దినమును, మేలుకరమైన దినములు మాకు సహాయం చేస్తూ నీ ఘనమైన గొప్ప నామానికి మహిమ తెచ్చుకోండి. బర్త్డేస్, మ్యారేజ్ డేస్ జరుపుకున్న వారికి దీవెనలు ఇవ్వండి. పనులు, వృత్తులు, వ్యాపారాలను దీవించండి. చేతి పనులను ఆశీర్వదింపు చేయ. దేశాల ప్రభుత్వాల రాష్ట్రాలను దీవించండి. మంచి పరిపాలన ఇచ్చి నీ ప్రజలకు మేలు చేయ, మంచి చేయ. వివాహం లేని వారు, ఉద్యోగం లేని వారు, చదువుకుంటున్న వారు, ఎంతమంది విడిపోయారో తిరిగి కట్టబడినట్లుగా సహాయం చేయ. ఆర్థిక పరిస్థితులు, అనారోగ్య పరిస్థితుల నుంచి విడుదలవ్వాలి. ఎంతమంది ఆర్థికంగా నలిగిపోతున్నారో స్వస్థత, అనేక ద్వారాలు తెరిచి ధననిధితో నింపున తండ్రి. ఎంతమంది ప్రభు భూములు, స్థలాలు, గృహాలు నిర్మించుకోవాలో మీరే సహాయం చేస్తూ నీ ఘనమైన ఉన్నతమైన నామానికి మహిమ తెచ్చుకోమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట అడిగి వేడుకొని ప్రార్థిస్తూ నాము గొప్ప తండ్రి. ఆమేన్. మంచిగా లైక్, షేర్, కామెంట్ చేస్తూ దైవికంగా సిద్ధపడదాం, ఆత్మికంగా బలపడదాం. ఈ రోజంతా మీకు మేలు జరగాలని మనస్ఫూర్తిగా మీ నిమిత్తం కోరుకుంటూ ప్రార్థిస్తూ హ్యావ్ ఏ బ్లెస్డ్ డే. ఆమేన్.